హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. మెగా సునామీ నిజమేనా? జపాన్ సునామీలో కొట్టుకుపోతుందా? ఫిలిప్పీన్స్ సర్వనాశనం అవుతుందా? జపాన్ బాబా వంగా చెప్పింది అక్షరాల నిజం కాబోతుందా? జపాన్ బాబా వంగా చెప్పిన డేట్ రానే వచ్చింది. 2 రోజుల్లో జపాన్కు సునామీ తాకుతుందని, భయంకరమైన సునామీ తాకుతుందని, లక్షలాది మంది దీంతో నష్టపోవాల్సి వస్తుందని జపాన్ బాబా వంగా చెప్పిన విషయం తెలిసిందే. ఆ డేట్ దగ్గర పడింది. 2 రోజుల్లో సునామీ ఖచ్చితంగా వస్తుందంటూ అంచనాలు మొదలయ్యాయి. సోషల్ మీడియా ఇప్పుడు దీంతో వణికిపోతోంది. సోషల్ మీడియాలో సాటర్డే డిజాస్టర్ అంటూ ఇప్పుడు పెద్ద ఎత్తున ట్రెండింగ్ నడుస్తుంది. అవును, జపాన్ను పెద్ద ఎత్తున సునామీ ముంచేస్తుందంటూ జపాన్కే చెందిన ఓ భవిష్యత్తు చెప్పే మహిళ తన పుస్తకంలో ఇది రాసుకుంది. ఇప్పుడు ఆ డేట్ రానే వచ్చింది. అంటే జపాన్ను సునామీ తాకుతుంది, సునామీ ఖచ్చితంగా వస్తుందంటూ జపాన్ వాసులు, ఫిలిప్పీన్స్ వాసులు, పరిసర ప్రాంతాల దేశాల వాసులు ఎప్పుడు టెన్షన్కు గురవుతున్నారు. జపాన్లో ఒక రకంగా ఎమర్జెన్సీ లాంటి పరిస్థితి ఏర్పడింది. జపాన్ భయంతో వణికిపోతుంది. జపాన్, ఫిలిప్పీన్స్ దేశాలకు పర్యాటకం పూర్తిగా బంద్ అయిపోయింది. కోట్ల బిలియన్ల డాలర్లు నష్టపోతున్నాయి ఆ దేశాలు. ఎందుకంటే జపాన్కు వెళ్లేందుకు ఎవరు సిద్ధంగా లేరు. జపాన్ ఈ 2 రోజుల్లో మునిగిపోతుందని చాలామంది నమ్ముతున్నారు. మరి ముఖ్యంగా జపాన్ వాసులు పెద్ద ఎత్తున టెన్షన్కు గురవుతున్నారు. ఫిలిప్పీన్స్లో కూడా ఇదే పరిస్థితి. అయితే ఏం జరగబోతోంది? జపాన్లో సునామీ నిజంగానే వస్తుందా? 2 రోజులే మిగిలి ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 రోజుల్లో అంటే వచ్చే శనివారం జపాన్ను సునామీ, మెగా సునామీ ముంచేయబోతోందా? రియో తుత్సుకి, ఈమె జపాన్కు చెందిన భవిష్యత్ దార్శనికురాలు. ఈమె ఒక పుస్తకం రాసింది. ఆ పుస్తకంలో ఆమె రాసినట్టుగానే అన్నీ జరుగుతున్నాయని జపాన్ వాసులు నమ్ముతున్నారు. నిజంగా జరిగాయి కూడా. ఆమె డయానా మృతిని ముందే ఊహించింది. జపాన్ను పెద్ద ఎత్తున భూకంపం కబళిస్తుందని ముందే ఊహించింది. కోవిడ్ లాంటి వ్యాధుల్ని ముందే ఊహించింది. ఆమె చెప్పిన తేదీలో అవన్నీ జరిగాయి. ఇదే కారణంగా ఇప్పుడు చాలామంది భయపడుతున్నారు. ఎందుకంటే ఆమె ఈ 2 రోజుల్లో ఆ పుస్తకంలో ఆమె సొంతంగా రాసుకున్న దాని ప్రకారం ఈ 2 రోజుల్లో జపాన్ను సునామీ తాకుతుంది. సునామీ అంటే మామూలుగా ఉండదట. మహా సునామీ, మెగా సునామీ జపాన్ను కబళిస్తుందట. జపాన్, ఫిలిప్పీన్స్ మధ్యలో ఈ సునామీ రాబోతుందని పెద్ద ఎత్తున ఇప్పుడు నమ్మకాలు మొదలయ్యాయి. జనాలు కూడా టెన్షన్కు గురవుతున్నారు. జపాన్కు చెందిన అధికారంలో ఉన్న ప్రభుత్వం ఇలాంటి వదంతులు నమ్మొద్దని, ఇదంతా ఊహాగానమేనని, అలాంటిది ఏమి జరగదని, సైన్స్ ప్రకారంగా అలాంటి సంకేతాలు ఏవీ లేవని చెబుతున్న జనం నమ్మే పరిస్థితిలో లేరు. జనం ఖచ్చితంగా మెగా సునామీ తమ దేశాన్ని తాకుతుందంటూ భయాందోళనకు గురవుతున్నారు. ఇదే కారణంగా జపాన్కు వెళ్లేందుకు చాలామంది సాహసించట్లేదు. జపానీయులు చాలామంది ఇతర దేశాలకు తరలిపోతున్నారట కూడా. అంటే మెగా సునామీ ఖచ్చితంగా జపాన్ను ముంచేస్తుందని ఇప్పుడు అందరూ భయపడుతున్నారు. సోషల్ మీడియాలో అయితే ఇది పెద్ద ట్రెండింగ్లో ఉంది. సోషల్ మీడియాలో జపాన్ మెగా సునామీ గురించే చర్చలు జరుగుతున్నాయి. అక్కడి ప్రభుత్వం, అక్కడి శాస్త్రవేత్తలు ఇది కొట్టిపారేస్తున్నా ఖచ్చితంగా మెగా సునామీ తమ దేశాన్ని తాకుతుందని అక్కడి స్థానికులు నమ్ముతున్నారు. అయితే ఏం జరగబోతోంది? ఆమె చెప్పిన కొన్ని అంశాలు నిజమైన మాట వాస్తవమే. కానీ ఇది కూడా ఖచ్చితంగా నిజమవుతుందని గ్యారెంటీ ఉందా? సైన్స్ అయితే కాదంటుంది. మనం దీనిపై ఎలాంటి కామెంట్ చేయలేం. ఎందుకంటే ఆమె చెప్పినవి కొన్ని ఖచ్చితంగా జరిగాయి. ఆమె చెప్పిన తేదీలోనే జరిగాయి. మరి ఇప్పుడేం జరుగుతుంది? జూలై 5 శనివారం మెగా సునామీ ఫిలిప్పీన్స్, జపాన్ మధ్యన పెద్ద ఎత్తున విరుచుకుపడుతుందని, లక్షలాది మంది నిరాశలో అవుతారని, అనేక మంది అసువులు కోల్పోతారని, ఇది కూడా లక్షల్లో సంఖ్య ఉంటుందని ఆమె తన పుస్తకంలో రాసుకుంది. ఇప్పుడు అదే జరగబోతుందా? నిజంగానే
ఆ జపాన్ బాబా చెప్పిన విషయాలు బాబా వంగ అంటారు. ఆమెను జపాన్ బాబా వంగ అంటారు. జపాన్ బాబా వంగ, వేరే బాబా వంగ కూడా ఉన్నారు. ఆమె కూడా చాలా భవిష్యాలు చెప్పింది. కానీ ఈమె జపాన్కు చెందిన వ్యక్తే. ఆమె సొంతంగా ఆ పుస్తకం రాసుకుంది. ఆ పుస్తకాల్లోనే ఇవన్నీ ఉన్నాయి. చాలామంది ఆమెను అనుసరిస్తుంటారు, ఆమెను నమ్ముతుంటారు. మరి ఆమె చెప్పిందే నిజమవుతుందా? సైన్స్ మాత్రం లేదు, అలాంటి అవకాశం లేదు, సంకేతాలు లేవు అని చెప్తోంది. కానీ జనాలు నమ్మే పరిస్థితులు లేరు. మరి ఏం జరుగుతుంది? జూలై 5 సాటర్డే జపాన్ వాసులకు మెగా సునామీ, పెద్ద ఎత్తున మెగా సునామీ జపాన్ను చుట్టుముట్టబోతుందా? జపాన్ను కబళిస్తుందా? పక్కనే ఉన్న ఫిలిప్పీన్స్ కూడా నష్టపోతుందా? ఇతర దేశాలపై కూడా దీని ప్రభావం ఉంటుందా? ఇప్పుడు ఇదే చర్చోపచర్చలు. సోషల్ మీడియా అయితే జపాన్ మెగా సునామీ గురించే పూర్తి సమయం కేటాయిస్తోంది.